హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఈ అమ్మ మాట ఛానల్కి స్వాగతం అండి. ఈ దుర్గా సుప్రియ ఛానల్లో ఈరోజు మనం ఎంతో ముఖ్యమైన విషయాన్ని గురించి అయితే మనం చర్చించుకుంటాం. మనం పిల్లలైతే కానీ సాకి పెంచుతూ ఉంటాం, కానీ వాళ్ళకు వివాహ సమస్యలు అనేవి తలెత్తుతూ ఉంటాయి. వివాహ సమస్యలు అనేవి మన చేతుల్లో ఉండవు. అది అమ్మవారి చేతుల్లో అయితే ఉంటుంది. మన పిల్లలకి ఇప్పుడుండే పరిస్థితుల్లో చూస్తే 30-40 వస్తే కూడా పిల్లలకైతే వివాహ సమస్యలు అయితే పెద్ద ప్రాబ్లమ్స్గా తయారైనాయి. పిల్లలు బాగా చదువుకుంటుంటారు, బాగా 1 lakh 2 lakh శాలరీ అయితే తీస్తుంటారు, కానీ వివాహం అనేది కుదరటం లేదు. 35 అవుతుంటే కూడా ఆడపిల్లలకు కూడా వివాహం అయితే జరగలేదు. అలా వివాహ సంబంధాలు త్వరగా జరగాలి, వచ్చిన సంబంధాలు మంచిగా ఉండాలి, వచ్చిన వధూవరులకైతే బాగా సఖ్యంగా కుదరాలి అంటే నేను చెప్పే ఈ టిప్ ఫాలో అయితే ఇంకా మంచి మంచి టిప్స్లో అయితే ఈ వీడియోలో మీకైతే తెలియజేస్తాను. ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనం గట్టిగా అమ్మవారిని అయితే పట్టుకున్నామంటే మనం ఈ సమస్య నుండి అయితే బయటపడవచ్చు. ప్రతి ఒక్కరూ పిల్లల్ని క్రమశిక్షణగానే పెంచగలుగుతున్నారు, చదివిస్తున్నారు, ఉద్యోగాలు అయితే తీసిస్తున్నారు, కానీ వాళ్ళకు సరైన వివాహ సంబంధాలు అయితే చూసి చేయలేకపోతున్నారు. అది అమ్మవారి అనుగ్రహం వల్ల ఉంటేనే మాత్రమే జరుగుతుందని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. నేనైతే నా అనుభవంలో నాకు అమ్మవారు నేర్పిన గుణపాఠం అయితే మీతో కూడా షేర్ చేసుకుంటాను. అలాంటి ఒక ముఖ్యమైన ఏ మంత్రం జపిస్తే మనకు వివాహ సంబంధం త్వరగా కుదురుతుంది, మనకు యోగ్యత గలవైన సంబంధం కుదురుతుంది అనేది అయితే మనం ఈ వీడియోలో మనం తెలుసుకుంటామండి. వివాహాలు జరగాలి అంటే ఆ లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని అయితే కలగాలి. నేనైతే 15 సంవత్సరాలుగా లలితా సహస్రనామం అయితే చదువుతూ ఉంటాను. ఈ లలితా సహస్రనామం చదవడం వల్ల ఎట్లాంటి సమస్యలైనా దూరం అయిపోతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తీరుతాయి, వివాహ సంబంధాలు కుదురుతాయి. మన భర్త చెప్పిన మాట వినాలన్నా కూడా ఆ తల్లిని పట్టుకుని ఒక నామం జపిస్తే మనకు అదేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మనకు గృహయోగం కావాలి అన్నా, మనం బంగారం కొనుక్కోవాలి అన్నా, మనకు బిడ్డలు బాగా పుష్టి స్మృతిగా బాగా తెలివిగా ఉండాలి అన్నా, బిడ్డల్ని కాపాడాలన్నా, పిల్లలకి ఏ కష్టం రాకుండా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, మనకు ఒక మంచి ఉద్యోగం రావాలి అన్నా ఈ లలితా సహస్రనామాల్లో అనేక మంత్రాలు అయితే ఉన్నాయండి. మనకు ఉద్యోగం కావాలంటే ఒక మంత్రం, మనకు వివాహం జరగాలంటే ఒక మంత్రం, మన భర్త మన మాట వినాలి అంటే ఒక మంత్రం, ఈ విధంగా మనకు గౌరవ మర్యాదలు కావాలంటే దానికి ఒక మంత్రం. ఈ విధంగా అన్ని మంత్రాలు ఒక్కొక్క నామం జపిస్తే అమ్మవారు ఆ అనుగ్రహాన్ని అయితే మనకు ప్రసాదిస్తారు. నేనైతే నా బిడ్డ విషయంలో నేను అమ్మవారిని గట్టిగా పట్టుకున్నాను. ప్రతిరోజు 1000 సార్లు 15 రోజుల పాటు జపం చేశాను. రోజు పని చేసుకుంటూ ఉండేటప్పుడు అయితే ఒక 108 సార్లు అయితే జపించుకుంటూ ఉండేదాన్ని. ఇట్లా చేస్తూ ఉండగా ఒక 6 నెలలు చేసే గుందుకైతే అనుకోకుండా ఊహించని సంబంధం, నేను కొంచెం కూడా ఎదురు చూడని సంబంధం అయితే నాకు నా బిడ్డకి వచ్చిందండి. దాంతో ఆ తల్లి అనుగ్రహం వల్ల ఎవరు అవునన్నా కాదన్నా ఆ వివాహం అయితే ఆ తల్లి అనుగ్రహం వల్లనే జరిగిందని నేను 100% అయితే హామీ ఇస్తున్నాను. అంత శక్తివంతమైన పవర్ఫుల్ అయిన మంత్రం అండి ఇది. ప్రతి ఒక్కరూ వివాహ దోషాలు పోవాలన్నా, వివాహం జరగాలన్నా ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. అన్నీ మన పనులన్నీ మనకు ఈజీగా జరిగిపోతాయి. మనం కళ్ళు మూసుకొని అమ్మవారి మీద భారం వేసి మనశ్శాంతిగా ఉండొచ్చు. మనం ఎంత కష్టపడినా బిడ్డలకు బాగాలేకపోతే మనశ్శాంతిగా బ్రతకలేము, మనశ్శాంతిగా ఒక ముద్ద అన్నం అయితే తినలేము కదండి. అలాంటప్పుడు ఈ యొక్క చిన్న మంత్రాన్ని జపించండి. లలితా సహస్రనామంలో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందారాయ నమః ఈ మంత్రం ఇంకా 2 టైమ్స్ అయితే చెప్తాను, మీరు రాసుకొని అయితే జపించండి. నేనే కూడా అయితే ఎక్కడ యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటాను, లక్ష్మీదేవి కటాక్షం కోసం ఏం చేయాలి, అమ్మవారి నామం మనకి కష్టం కోసం ఏం చేయాలని సెర్చ్ చేస్తూ ఉంటాను. నేనైతే సెర్చ్ చేయక ముందుగానే నాకైతే అమ్మవారి పుస్తకం దొరికింది, లలితా సహస్రనామం పుస్తకం తెలుగులో. ప్రతిరోజు నేను చదివేది ఆ తల్లిని చదివిన ఇంట ఆ తల్లి లక్ష్మీదేవి
6 నెలలు చదివితే లలితా సహస్రనామం ఆ ఇంటి విడిచి వెళ్ళదంటండి. ఆ లక్ష్మీదేవి అంత శక్తివంతమైనది లలితా సహస్రనామ స్తోత్రం. ఈ అన్ని స్తోత్రాల కంటే మనకున్న అన్ని స్తోత్రాల కంటే పవర్ఫుల్ అయిన స్తోత్రం ఈ లలితా సహస్రనామ స్తోత్రం అండి. ఇది లలితా సహస్రనామ స్తోత్రంలో ఉండే ఈ మంత్రాన్ని ప్రతిరోజు 1000 సార్లు 15 రోజుల పాటు చదవండి. రోజు మనం పని చేసుకుంటూ ఉండేటప్పుడు ఈ మంత్రం జపించుకుంటే మనకు కుటుంబంలో ఉండే భార్యాభర్తల మధ్య గొడవలు సమస్యలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి. మనకు పెద్ద కష్టం వచ్చిందంటే అది గోరంతగా కష్టంతో అయితే అమ్మవారైతే తీసేస్తారు. ఇది నా అనుభవంలో జరిగింది. నేను ఎన్ని సమస్యలు వచ్చినా ఫేస్ చేసి ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల ఈరోజు ఎంతైనా నిలబడుకొని ఉండానంటే అది అమ్మవారి అనుగ్రహమే. ఆ లలితా సహస్రనామం రోజు చదవడమే. దీనికి మించి నాకు నేను ఏ కష్టం వచ్చినా అమ్మవారి తలుచుకుంటే అది అట్లే తీరిపోతుంది. దానికి ఒక మంచి ఉపాయం అయితే అమ్మవారు ప్రసాదిస్తుంది. నేనుండాను నీకు అని అయితే చెప్పే స్థాయికి అయితే అమ్మవారు నేను ఆ తల్లిని గట్టిగా పట్టుకున్నాను. ఈ మంత్రం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందారాయ నమః. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందారాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందారాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదవండి. అమ్మవారి అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుంది. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మనకు మంచి ఉద్యోగం రావాలి అన్నా, మనకు మంచి గృహయోగం కావాలి అన్నా ఇంకో వీడియోలో అయితే మనం మంచి మంత్రంతో అయితే లలితా సహస్రనామంలో చెప్పుకుంటామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.